ఏపీలో సంచలనంగా మారిన మద్యం కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం సంచలనం రేపుతుంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ నాయుడు ఫ్లైట్లో తిరుగుతూ లగ్జరీగా గడపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ డబ్బులతో వెంకటేష్ నాయుడు ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత లోతైన విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్ చెప్పండి, ఈ పరిణామాలను అసలు ఎలా చూడాలంటారు? Yes, one thing we would like to mention regarding the liquor scam. వెంకటేష్ నాయుడు అతనేం పెద్ద పేరుగాంచినటువంటి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు, అతి సాధారణమైనటువంటి కుటుంబ నేపథ్యం అతనిది. మరి ఇంత లగ్జరీగా ఎలా బతకగలుగుతున్నాడు, ఎలా తన లైఫ్ స్టైల్ని ఇలా తన కెమెరాలోనే తను షూట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆధారాలే ఇవాళ సిట్టుకు దొరకబట్టి హూ ఈజ్ వెంకటేష్ నాయుడు అన్నటువంటి ప్రశ్నకు జనం ఎతుకుతున్నారు. హూ ఈజ్ దిస్ రాస్కెల్ అని. కారణం లిక్కర్ స్కామ్ అని అంటే కేవలం డబ్బుతోనే మనం పోల్చాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో చిన్న చితక కష్టపడేటటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మద్యానికి అలవాటు పడిన వాళ్ళు తాగింది మద్యం కంటే కూడా విషమే తాగారు అన్నటువంటి సత్యాన్ని గ్రహించిన తర్వాత, అనుభవాన్ని చూసిన తర్వాత, మరణాలు మనం గమనించిన తర్వాత, ఎట్ ద సేమ్ టైం లిక్కర్ స్కాములు ఇవాళ జనం మధ్య అమ్మబడినటువంటి లిక్కరేనా అన్నటువంటి ప్రశ్నకు రిపోర్ట్స్ ఏం చెప్పాయి? ఇది తాగితే కిడ్నీస్ పోతాయన్నారు, ఇది తాగితే మనుషులు అతి త్వరగా చనిపోతారు, అనేక రోగాలకు ఈ లిక్కరే కారణమవుతుంది. బికాజ్ ఇది చీప్ లిక్కర్ అనే కంటే కూడా ఇందులో ఉన్నటువంటి విష పదార్థాలు కేవలం డబ్బు కోసమే వేలాది మంది చనిపోతారని తెలిసినా సరే ఆ లిక్కర్కి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటీషియన్స్తో పాటు అనేక మంది ఇలా బయటనిచ్చినటువంటి అనేక మంది పెడ్లర్స్ లాగానో, లేకపోతే కేవలం ఈ డిస్ట్రిబ్యూషన్లో ఒక చిన్న అసైన్మెంట్ తోటి లగ్జరీ లైఫ్కి బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చిన డబ్బును అడ్డంగా పంచుకుంటూ పెరుక్కుంటూ అలాగే ప్రభావం చూయించుకుంటూ ఇవాళ వెంకటేష్ నాయుడు ఫోటోలు చూద్దాం మనం. అనేక మందిని కలిశారు. దత్తాత్రేయ మాజీ గవర్నర్, అలాగే కవిత బీఆర్ఎస్ నాయకురాలు, దాంతోపాటు అనేక మంది సెలబ్రిటీస్ని కలిసినటువంటి ఫోటోలు అన్నీ ఇవాళ బయటకు వస్తున్నాయి. వీళ్ళందరినీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా భావించాలా? నెవర్ జరగదలా. అది రీజనబుల్గా కూడా ఉండదు. బట్ ఇతని లైఫ్ స్టైల్, ఇతని పరిచయాలు పెంచుకున్నది కేవలం 5 సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్లో ఎవరైతే వైసీపీ నాయకులు ప్రధానంగా రోల్ ప్లే చేశారో వాళ్ళకి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు ఇతను. ఎవరు ఆ లీడరు? ఎస్, ఎవ్రీబడి నోస్ దట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాగా అనేక విషయాలను, అలాగే స్కాముల్లో ప్రధానంగా పాత్ర వహించినవాడు. అలాగే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో ఆయనతో పాటు డమ్మీ క్యాండిడేట్స్గా ఈ వెంకటేష్ నాయుడు పేరు రావటం అనేది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సత్సంబంధాలు, దగ్గర బంధాలు, అలాగే వ్యాపార బంధాలు, ఏది చేసినా ఇద్దరే కలిసి చేశారు అన్నటువంటి దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నటువంటి ఆధిపత్యంలో ఇతను అనుంగు శిష్యులాగా అలాగే చెప్పింది చేసుకుంటూ ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎన్నికల్లో కానీ, అలాగే అధికారులకు కానీ, అలాగే లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరికీ డబ్బు పంచటంలో హీ ప్లేడ్ ఎ బిగ్ రోల్. అది అర్థమవుతోంది. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కేవలం వెంకటేష్ నాయుడు ఆధారాలతోటి ఇంకొంచెం దూకుడుగా వెళ్ళి ఎవరైతే బిగ్ బాస్ అంటున్నారో ఆ బిగ్ బాస్కి ఏదైనా లింక్ కలిపే అవకాశం దొరుకుతుందా? జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్ళు చూయిస్తున్నాము కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంత డబ్బు దొరికింది అన్నటువంటి ఆధారాలు కనపడుతున్నాయా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజమే వైసీపీ నాయకుల్లో ప్రధానమైనటువంటి నాయకుడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ డబ్బు ఎవరి దగ్గర దొరికింది? దాని మీద ఫోకస్ అవుతున్నప్పుడు ఇవాళ న్యాయ నిపుణులు ఇస్తున్నటువంటి ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఆరాంగానే ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేయాలంటే ఇవన్నీ సరిపోవు. మేబీ ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఆ రాష్ట్రంలో వేల కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ సంభవమా? కుదురుతుందా? చేయగలరా?
ఇట్స్ అ వెరీ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. నెవర్ ఆయనకి తెలియకుండా ఏం జరిగే అవకాశం ఉండదు. అలాగే ముఖ్యంగా మనం బేస్ పాయింట్ ఒకటి ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం. డిజిటల్ క్యాష్ను ఏ మాత్రం ఒప్పుకోకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ అన్నటువంటి సిస్టంలో మొత్తం సేల్స్ జరిగినప్పుడు ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి? టోటల్ కావాల్సింది బ్లాక్ మనీగా రావటం. అలాగే లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎవరు? బినామీలు. ఈ బినామీలు ఏం చేశారు? తయారీ కంపెనీలన్నీ, బివరేజెస్ కంపెనీలన్నిటినీ వీళ్ళు బినామీ నాయకులుగా అలా జాగ్రత్తలు తీసుకొని ఎవరెవరి దగ్గర ఎంతెంత ఏ రేటుకి ఎలాంటి లిక్కరు తయారు చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, అమ్మకాలు చేయాలి అన్నది మొత్తం వీళ్ళే నిర్ణయించారు. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆయన ఎంపీ అయి ఉండొచ్చు. కానీ కొంతమంది అంటున్నారు ఇంకా ఎంపీకి కూడా మీరు కనీసం వసతులు ఇవ్వరా అని. ఎవడరా ఎంపీ? లిక్కర్లో మీరు దోషులుగా మిగిలిన తర్వాత మీకు ఇంకా ఫెసిలిటీస్ ఇవ్వాలా? అంటే ఒక సామాన్యుడు కనుక కేసులు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే వాడు మాత్రం నేల మీద పడుకోవాలి. దేశాన్ని దోచేసినటువంటి వాళ్ళ మీద పూర్తి ఆధారాలతోటి సిట్టు దర్యాప్తులు దొరికిన తర్వాత కూడా మీకు ఇంకా లగ్జరీ లగ్జరీ లగ్జరీ. ఎక్కడున్నాం మనం? ఈ వివక్షత ఏంటి? ఎందుకు వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి జైల్లో? జైలు గోడల మధ్య ఎవడు వెళ్ళినా సరే అందరూ ఈక్వలే. దోషులుగా ఉన్న వాళ్ళకి, అలాగే వేల మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా నైతికమైనటువంటి విషయాలు, చట్టబద్ధమైనటువంటి విషయాలు రెండు కలిపి చూసినప్పుడు ఇలాంటి నేరస్తులకు మనం ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలి? రాజకీయ నాయకుడైతే సరిపోతుందా? డబ్బుంటే సరిపోతుందా? విచిత్రమైనటువంటి కొన్ని న్యాయబద్ధమైనటువంటి విషయాలు చూసాం. ఎవరెవరికి బెయిల్ వస్తోంది? దేశాన్ని కాదు మొత్తం గనుల్ని తవ్వేసినటువంటి వాడు ఎవరైనా అందరికీ తెలుసు. బోబులాపురం గాలి జనార్దన్ రెడ్డి. హౌ యూ గాట్ ద బెయిల్? ఇక్కడే సామాన్యులకు ఒక అనుమానం వస్తోంది. ఒక పక్క తెలంగాణ హైకోర్టు అతను దోషిని తేల్చి జైలుకు పంపించిన తర్వాత మళ్ళీ ఆయనకి బెయిల్, అలాగే అనేక మందికి బెయిల్. అలాగే బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి వాడు, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వాడు, అతనికి ఇంతవరకు అరెస్ట్ చేసే పరిస్థితి లేకుండా వ్యవస్థ ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అది జరుగుతుందా? ఇవాళ కూటమి ప్రభుత్వం రిస్క్ తీసుకుంటుందేమో అన్నటువంటి ఒక వాదన వినపడుతోంది. రిస్క్ అంటే ఎలా? ఆధారాలు దొరకనప్పుడు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ రానటువంటి దశలో సెక్షన్స్ ఉండాలి. బెయిల్ అనేది కనపడకూడదు దగ్గరలో. అప్పుడు మాత్రమే ఈ అరెస్టు జస్టిఫై అవుతుందని జనం నమ్ముతారు. రెండో ప్రమాదం ఏంటి అని అంటే, కక్షతో కూడినటువంటి పాలన చేస్తోంది కూటమి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అందులో భాగంగా ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఏంటి ఆ ఉదాహరణ? చాలా హాస్యాస్పదమైనది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు చదువుకున్నప్పుడు, ఆ చదువుకున్నటువంటి రోజుల్లో, ఆ ఎడ్యుకేషన్ టైంలో, వాళ్ళు యువకులుగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో చేయి చేసుకున్నారనో లేదా ఒక దాడి చేశారనో ఒక వాదన ఉన్నది. దాన్ని ఇవాళ అదే కక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద కక్ష వహించాడని ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి ఒక నాయకుడు చెప్పాడు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడో చదువుకున్నటువంటి రోజుల్లో చిన్న సంఘటన ఇవాళ దృష్టిలో పెట్టుకొని మిథున్ రెడ్డిని, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును జైల్లో పెట్టడం అనేది హౌ ఫార్? నవ్వుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన మెచ్యూరిటీ ఎందుకు లేదు అన్నటువంటి ఒక అంశమైతే, ఇవాళ మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తెలివితేటలు ఎక్కడైతే చట్టబద్ధమైనటువంటి లోపాలు ఉంటాయో వాటిని బేస్ చేసుకొని బెయిల్ తెచ్చుకోగలిగేటటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇవాళ సిబిఐ అండ్ ఈడీ పెట్టినటువంటి కేసులు కూడా ట్రయల్ కోర్టులో ఇంతవరకు ఆయన్ని పిలిచి విచారణ చేయాల్సిన దశ లేదు. సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా చెప్పింది, ఏవైతే ఈ కేసులు ఉన్నాయో వీటిల్ని సత్వరంగా పరిష్కరించాలి అని. జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి.
సుప్రీంకోర్టే ఒక ఆదేశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కేసులకు సంబంధించి సంవత్సర కాలంలో పూర్తిగా వీలైనంత తొందరగా రోజు మీరు విచారణ చేసినా సరే నో ప్రాబ్లం, బట్ వాయిదాలు వేసుకుంటా సమయపాలన విపరీతంగా తీసుకుంటూ ఏమాత్రం ఒక టైం బౌండ్ అనేది లేకుండా ఈ కేసుల్ని ఇలానే మనము కోర్టుల్లో విచారణకు రాకుండా చూస్తూ ఉంటే జనం నమ్మరు అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు తీసుకొని త్వరితగతం చేయమన్నారు. మరి చేయట్లా. అందుకే జనం అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తే ఇది కక్షపూరితమని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, అలాగే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయం అంటారు. ఎప్పుడంటారు? ఈయన మీద సరైనటువంటి ఆధారాలు దొరక్కపోతాయి. కోర్స్ ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఒకటే, పూర్తి ఆధారాలతో మాత్రమే అరెస్టులకు ముందుకు రండి, అలాగే బలీయమైనటువంటి సెక్షన్లు ఉంటేనే వాళ్ళను అరెస్టు చేసి జైలుకు పంపండి. ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయో ఇంకా సమయం తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ బట్ డొల్లతనంతో ఏ చర్యలు ఉండకూడదు అన్నది ఇవాళ కూటమి ప్రభుత్వ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం. చూద్దాం. ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటటువంటి ఈ యువకుడు ఎవడైతే ఉన్నాడో ఒకే విషయాన్ని వాళ్ళందరూ నేర్చుకోవాలి. హుషారుగా డబ్బులు దొరుకుతున్నాయి అడ్డంగా మనకి, అప్పటికప్పుడే కష్టపడకుండా ఈ స్కాముల్లో దొరికేటటువంటి డబ్బులతోటి విమానాల్లో తిరగొచ్చు, సెలబ్రిటీల పక్కన కూర్చొని ఫోటోలు దిగొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఇలానే ఉంటుంది. వెంకటేష్ నాయుడు కుటుంబం బయటకు వచ్చి ముఖం చూయించుకోలేదు, సమాజం క్షమించదు. యువకుడు కష్టపడడానికి చాలా సమయం ఉంది, కానీ స్కాముల్లో సంపాదిద్దామన్నటువంటి పరిస్థితి ఉంటే మాత్రం పాఠం ఇలానే ఉంటుంది. జైలుకి వెళ్ళటమే కాదు, యువకుడైనా సరే వృద్ధుడయ్యేంత వరకు జైల్లో ఉండే ప్రమాదం ఉంటుంది అని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలలో రాజకీయాల్లో స్కాములు జరుగుతున్నప్పుడు ఎవ్వరు అందులో పాలు పంచుకోకూడదన్నటువంటి ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.